హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కానీ ఇది రివ్యూ కాదు భయ్యా. కౌంటర్ టు ఆల్ ద రివ్యూవర్స్ హూ ఇస్ గివింగ్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్ మూవీ. సో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చా భయ్యా. నేను సినిమా ఎలా ఉంది అని రివ్యూ ఇచ్చేంత మేధావిని కాదు, డైరెక్టర్ని కాదు భయ్యా. ఈ రివ్యూవర్స్ ఇస్తున్నారు కదా భయ్యా రివ్యూస్ అంతా, ఒక్కొక్కడు కనీసం 10 బ్లాక్ బస్టర్ సినిమా తీసినట్టు ఏంది బిల్డప్ భయ్యా ఈ రివ్యూవర్స్ది. పొద్దున్న నుంచి ఒక్కటే నసడు. సినిమా బాగాలేదంటాడు, ఒక్కడు డబ్బులు వేస్ట్ అంటాడు. ఏంది భయ్యా, ఒక్క షార్ట్ ఫిల్మ్ అయినా తీసారా మీరు? ఒక సినిమా తీయడం ఎంత కష్టం మీకు తెలుసా? నా ప్రకారం గేమ్ చేంజర్స్ ఏ గుడ్ మూవీ భయ్యా. నేను నా ఫ్యామిలీతో వెళ్ళా, మా అమ్మ మా నాన్న ఇద్దరికి నచ్చింది భయ్యా. ఒక్క మూమెంట్ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ భయ్యా, సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో పేస్ ఉంది, కానీ మీకైతే ఎక్కడా బోర్ కొట్టదు భయ్యా. శంకర్ సార్ ఇస్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ హీ హాస్ గివెన్ వెరీ గ్రేట్ మూవీస్ టు ద ఇండస్ట్రీ. కానీ ఆయన చేస్తున్న ఒక్క తప్పు ఏంటో తెలుసా భయ్యా? ఈ జనరేషన్లో ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీయడం. ఈ జనరేషన్కి కావాల్సినది మాస్ మసాలా సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒక్క హీరో ఫుల్ మాస్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది వస్తారు భయ్యా మా హీరోని అంటున్నావని. నేను ఎవ్వరిని ఉద్దేశించి చెప్పట్లే భయ్యా, నేను జనరల్గా చెప్తున్నా. ఓకే భయ్యా, ఒకడైతే చెప్పాడు లవ్ స్టోరీ మాత్రం రోతలా ఉంది, ఫుల్ వేస్ట్ అని చెప్పాడు. ఓకే భయ్య, నేను భరత్ అని నేను మహేష్ బాబు ఫ్యానే. భరత్ అని నేను సినిమాలో ఏముంది భయ్య లవ్ స్టోరీ? అక్కడ హీరో కాన్వాయ్లో పోతుంటే అక్కడ బస్ స్టాప్లో అమ్మాయిని చూసి హీరోయిన్ని చూసి లవ్ చేయడం, ఇదేమైనా ఒక స్టోరీనా భయ్య? భరత్ నేను ఇండస్ట్రీ హిట్ అండ్ గేమ్ చేంజర్లో లవ్ స్టోరీ రోత ఫ్లాప్. ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు భయ్య. ఫ్లాప్ సినిమా చూడొద్దండి. అసలు ఎవరు రైట్స్ ఇచ్చారు నీకు? మీరు ఎవడి రివ్యూ చూడొద్దండి భయ్య. ఒక్కడు రివ్యూ ఇవ్వాలంటే కనీసం ఒక షార్ట్ ఫిలం లేకపోతే ఒక మూవీ అయినా తీసి ఉండాలి. అప్పుడు తెలుస్తుంది వాడికి ఒక్క షార్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారో, ఎంత కష్టం ఉంటుంది ఈ షార్ట్ చేయడానికి. అస్సలు రివ్యూ ఇవ్వడం నా ఇంటెన్షనే కాదు భయ్య. నేను ఆఫ్టర్నూన్ షో నా ఫ్యామిలీతో వెళ్ళొచ్చిన, కానీ రివ్యూవర్స్ అన్నీ రివ్యూస్ చూస్తుంటే ఒక్క ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి సినిమా తీసుంటాడో, ఈ రివ్యూస్ వల్ల వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది అని చూసి ఈ వీడియో చేస్తున్నా భయ్య. మీకు ఒక సినిమాలో సోషల్ మెసేజ్ కావాలనుకుంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అని చూడాలనుకుంటే, ఒక పొలిటీషియన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాడు అని చూడాలనుకుంటే గేమ్ చేంజర్ సినిమా కంపల్సరీ చూడాల్సిందే భయ్య. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నా రివ్యూ మరి ఇంటెన్షన్ నచ్చింటుంది భయ్య. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గైస్.